హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి సత్యంతో మనోజ్ అంటే ఆ మొగుడు పెళ్ళాలకి ముందు నుండే పడదు. అందుకే ఏదేదో కల్పించుకొని చెప్తా ఉంటారు అని అంటా ఉంటే సత్యం వాళ్ళ మధ్య మనస్పర్ధలుండొచ్చు. కానీ సొంత అన్న భార్య గురించి ఉన్నవి లేనివి కల్పించుకొని చెప్పేంత చెడ్డోడు కాదు బాలు. ఇంతకు ముందు కూడా ఇలాంటి నిరాధారమైన విషయాలు 1, 2 చెప్పినప్పుడు నేను మందలిచ్చాను. అయినా మళ్ళీ చెప్పాడు అంటే ఇందులో ఎంతో కొంత నిజముందని అనిపిస్తుంది. అనగానే ప్రభావతి, "హ! రోహిణి గర్భం గురించి పరిష్కరించుకుంది అని ఆ మాట వింటుంటేనే నాకే ఏదోలా ఉంది" అని అంటా ఉంటే సత్యం, కోడలు నీళ్లోసుకుంటే సంతోషం. కానీ రెండోసారి నెల తప్పే విషయమే సందేహంగా ఉంది. నిజం చెప్పు ప్రభా! ఈ విషయం నీకు ముందే తెలుసు కదా? అనగానే ప్రభావతి షాకయ్యి, ఏవండీ? నాకా? అనంటా ఉంటే సత్యం, రోహిణి అంటే నీకు ప్రత్యేకమైన అభిమానం కదా! అనంటాడు. అప్పుడు ప్రభావతి, అందుకని? అనంటా ఉంటే సత్యం, తనకి సంబంధించిన విషయాలు దాస్తున్నావు కదా! ఏవండీ? నేను ఇష్టపడి ఇంటికి తెచ్చుకున్న కోడలు అయినంత మాత్రాన ఇలాంటి విషయంలో కూడా తనని సమర్థించే శక్తి, సహనం నాకు లేవు. వాళ్ళకి పెళ్ళై సంవత్సరమే అవుతుంది. ఇంతలోనే రెండోసారి గర్భం అనేది ఖచ్చితంగా అబద్ధం. అనగానే సత్యం, అబద్ధమో నిజమో నీకే తెలియాలి అని అంటా ఉంటే ప్రభావతి, వాళ్ళిద్దరి మధ్య జరిగినవన్నీ నాకెలా తెలుస్తాయండి అని అంటది. అప్పుడు సత్యం, మనోజ్ ధైర్యం చెప్పి నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పుకోలేడు. చెప్పు ప్రభా! ఒకవేళ ఇది నిజంగా నిజమైతే, నువ్వు నా దగ్గర దాస్తున్నావు అంటే, ఇది నువ్వు చేసే పెద్ద తప్పవుతుంది. అనగానే ప్రభావతి దండం బెడుతూ, సత్య ప్రమాణికంగా చెప్తున్నానండి. నాకేమీ తెలియదు. డబ్బుల విషయం దాచాను. ఇలాంటి విషయాలు నేను దాచలేను. ఇప్పటికే నాకింకా గుండె దడగా ఉందండి. మీరు ఇంకా ఇంకా నన్ను నిందించకండి. అనగానే సత్యం, అయితే ఈ విషయం బయటికెలా పొక్కిందంటావు? అనంటా ఉంటే ప్రభావతి, ఎలా వచ్చినా వచ్చినట్టే కదా! నేను ఇప్పుడే వెళ్ళి రోహిణిని అడుగుతాను. నిజమో అబద్ధమో తేల్చేస్తాను అని వెళ్తా ఉంటే సత్యం, ప్రభా! తొందరపడకు. సమయం చూసి అడుగు అనంటా ఉంటే ప్రభావతి, అప్పటిదాకా నేనీ తలనొప్పితో ఉండలేనండి. అడిగేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మీరుండండి అనగానే, అది కాదు ప్రభా! అని అంటా ఉంటే, ఇంకేం మాట్లాడకండి. నేనెళ్ళి అడుగొస్తాను అని వెళ్తా ఉంటే, సత్యం ప్రభా! ప్రభా! అనంటా ఎనక్కే వెళ్తాడు. ప్రభావతి డోర్ కొట్టడానికి వెళ్ళబోతే, ఇప్పుడొద్దని అన్నాను కదే! వాడుండగా ఎలా అడుగుతావే? అని సత్యం అంటా ఉంటే, మీరుండండి. రోహిణీ! రోహిణీ! అని గట్టిగా కొడతా ఉంటది. మనోజ్ డోర్ తీసి, ఏ అమ్మా? ఉప్పెనొచ్చిందా? భూకంపం వచ్చిందా? అనగానే ప్రభావతి, నేనొచ్చాను. ఇప్పుడు అన్నీ వస్తాయి. ప్రళయమే వస్తుంది. పిలవరా నీ పెళ్ళాన్ని? మనోజ్, ఏం గావాలి? అని అడుగుతా ఉంటే ప్రభావతి, నీ పేరు మనోజ్ అని పెట్టాను. రోహిణి అని పెట్టలేదు. పిలవరా నీ పెళ్ళాన్ని? వస్తుందా? లోపలికి రావాలా? అనగానే మనోజ్, లోపలెక్కడో ఉంటుందమ్మా. ఏమైంది? అని అడుగుతాడు. ప్రభావతి, "హుం! ఈ రాజభవనంలో ఏ గదిలో ఉందో కనిపెట్టడం కష్టమా?" అని అంటా ఉంటే సత్యం, పోనీవే తర్వాత మాట్లాడదాం అని అంటాడు. రోహిణి వచ్చి, అత్తయ్యా! ఏమైంది అత్తయ్యా? అని అడుగుతది. ప్రభావతి, కిందే తేల్చుకుందాం రా అని చెప్పి వెళ్ళిపోతది. సత్యం కూడా వెళ్తాడు. మనోజ్, ఏం చేశావు రోహిణి? అని అడుగుతా ఉంటే రోహిణి, నాకేం తెలియదు మనోజ్ అనగానే మనోజ్, ఏం తెలుసుకుంటుందో చూద్దాం రా అని అంటా ఉంటే రోహిణి తనలో తాను, నా గురించి ఏ నిజం తెలిసిందో ఏంటో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఆగిపోతది. మనోజ్ చూసి, రా, మనమేం తప్పు చేయనప్పుడు మనకేం భయం? మీనాతో మాట్లాడినట్టు నీతో మాట్లాడితే నేను ఊరుకుంటానా? నువ్వు పద, రా అని తీసుకెళ్తాడు. హాల్లో రవి, శృతి, బాలు ఇంకా మీనా ఉంటారు. ప్రభావతి వాళ్ళు రాగానే, ఏమైంది నాన్నా? అని బాలు అడుగుతాడు. అప్పుడు సత్యం, ఏమైందా? తెలుస్తుందిలే అని అంటాడు. మనోజ్ ఇంకా రోహిణి కూడా వచ్చేస్తారు. రోహిణి, ఏమైందత్తయ్యా? అని అడుగుతది. మీనా ఏమో తనలో తాను, ఓరి దేవుడోయ్! అటు తిరిగి ఇటు తిరిగి విషయమంతా నా మీదొచ్చేలా ఉందే అని అనుకుంటూ భయపడుతూ ఉంటది. ప్రభావతి, ఎవరు నువ్వు? అని రోహిణిని అడగగానే మనోజ్, నిద్రలో నుండి ఇప్పుడే లేసొచ్చావా? అని అంటాడు. ప్రభావతి మనోజ్ని పక్కకు నెట్టేస్తది సీరియస్‌గా.
సత్యమేమో ప్రభా కాస్త ప్రశాంతంగా ఉండు అని అంటా ఉంటే ప్రభావతి ఎలా ఉంటాను? వీళ్ళందర్నీ పక్కన పెట్టి ఈ కోడల్నే నెత్తిన పెట్టుకున్నాను. కానీ నా ఇంటికే కళంకం వస్తుంది అంటే ఎలా ఊరుకుంటాను? చెప్పు అని అంటా ఉంటే రోహిణి ప్రభావతి దగ్గరికెళ్ళి చేయి పట్టుకొని మీ ఆరోగ్యం బానే ఉంది గదా! అని అనగానే ప్రభావతి చెయ్యొదిలించుకొని ఏ ఛీ! చెయ్యొదులు కంపరంగా ఉంది అనగానే రోహిణి తనలో తాను దేవుడా! నా గతం తెలిసిపోయినట్టుంది. అయిపోయింది. ఈ రోజే నా కాపురం కూల్చేస్తుంది అని అనుకుంటూ ఉంటది. ప్రభావతేమో నీ జీవితంలో ఏమేం రహస్యాలున్నాయి? ఎన్ని దాచావు? ఎంతమందిని ఇలా మోసం చేయాలి అనుకున్నావు? అని అడుగుతా ఉంటే మనోజ్ అమ్మా! ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అనంటాడు. అప్పుడు ప్రభావతి ఒరేయ్! వెర్రి మొహం యేసుకొని ఓ పక్కన నిలబడు. నీకే అర్థమవుతాయి అని అంటా ఉంటే రోహిణి ఏం తెలుసుకోవాలి మీరు అని అడుగుతది. వెంటనే ప్రభావతి నువ్వు ఎప్పుడు బిడ్డని కన్నావు అనగానే మీనా ఇంకా బాలు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఉంటారు. రవి ఇంకా శృతి కూడా. మనోజ్ ఏమో ఏంటమ్మా రోహిణి ఎప్పుడు బిడ్డని కన్నది? తనింకా కన్సీవ్ కాలేదు అని అంటా ఉంటే ప్రభావతి మనోజ్ కాలర్ పట్టుకొని ఒరేయ్ నిన్ను నోరు ముయ్యమన్నానా? మూతి పళ్ళు రాలగొట్టేలా చెయ్యకు అని సీరియస్ గంటది. రోహిణితో చెప్పు బిడ్డని ఎప్పుడు కన్నావు? ఎక్కడ కన్నావు? ఎప్పుడు కడుపొచ్చింది? ఎవరితో అని బోతుంటే సత్యం ప్రభా అని గట్టిగా అంటాడు. రోహిణి భయపడుతూ ఏడుస్తా ఉంటది. ప్రభావతి ఏయ్ మాట్లాడు. నిన్ను ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నాను. అందరికంటే నీకే ఎక్కువ విలువిచ్చాను. నీ తల్లేది? నీ తండ్రేడి? ఎప్పుడు ఎందుకు కనిపించడం లేదు? నీ బిడ్డ గురించి వాళ్ళకి తెలిసిందా? నాలాగే నిలదీసి బయటికి గెంటేశారా? అందుకే ఎవ్వరికీ మొహం చూపించలేకపోతున్నావా? నీ బ్రతుకే ఒక రహస్యాల పుట్టలా ఉంది. చెప్పు, మాట్లాడు. ఇన్ని రోజులు ఈ ప్రభావతిని ఒక్క కోణంలోనే చూసావు. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను. ఇంతకు ముందు నువ్వు బిడ్డని కన్నావా? అని అంటా ఉంటే రోహిణి ఏడుస్తూ అందరి ముందు ఇలా అడుగుతున్నారేంటి? అని అంటది. అప్పుడు ప్రభావతి ఇది అందరి ముందు తేల్చుకోవాల్సిన విషయమే. ఇంకా సేపుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావా లేదా? వెళ్ళాను అనంటది. ప్రభావతి వెళ్ళావా? అంటే రెండవసారి బిడ్డని కనాలని వెళ్ళావు అంటున్నారు. అది నిజమేనా? అని అంటా ఉంటే సత్యం ప్రభా ఇలాంటివన్నీ అందరి ముందు కాదు. కోడలతో విడిగా మాట్లాడవే అనగానే ప్రభావతి ఎందుకు? ఈ విషయం అందరికీ తెలియాలి. నా కుటుంబంలో, నా వంశంలో చిన్న మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. చెప్పు రోహిణి ఏం జరిగిందో చెప్పు. వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా? పెళ్ళికి ముందే నువ్వు తల్లివయ్యావా? ఆ బిడ్డని, ఆ నిజాన్ని, ఆ పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగు పెట్టావా? అని అడుగుతుంటే రోహిణి ఏడ్చుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని ఏం చెప్పాలి? ఏం చెప్పి తప్పించుకోవాలి? ఎలా నన్ను నేను కాపాడుకోవాలి? నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని అనుకుంటూ ఏడుస్తా ఉంటది. మనోజ్ రోహిణి దగ్గరికెళ్ళి ఏడుస్తున్నావేంటి రోహిణి? తిరగబడి సమాధానం చెప్పట్లేదేంటి? అంటే మా అమ్మ చెప్పేది నిజమేనా? నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావా? రెండో బిడ్డేంటి? మొదటి బిడ్డేంటి? అని అడుగుతుంటే రోహిణి దేవుడా! మనోజ్ కూడా క్షమించేలా లేడు. ఇంత దూరం వచ్చాక ఇంకేం చెప్పి తప్పించుకోవాలి? చింటూ గురించి చెప్పాలా? నా మొదటి పెళ్లి గురించి చెప్పాలా? వీళ్ళందరినీ మోసం చేసిన విషయం గురించి చెప్పాలా? అలా చెప్తే అత్తయ్య చంపేసేలా ఉంది అని అనుకుంటూ ఉంటది. మనోజేమో చెప్పు రోహిణి జవాబు చెప్పు. మా అమ్మకు కాదు నాకు అనగానే రోహిణి ఏడుస్తూ నెత్తి బాదుకుంటూ అంతా నా తలరాత అని అంటా ఉంటే ప్రభావతి నీ తలరాత రాసిన వాళ్ళ గురించి తరువాత మాట్లాడుకుందాం. గతంలో ఏ రాత రాసుకొనొచ్చావో అది చెప్పు అని అంటా ఉంటే మనోజ్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు కదా అనగానే రోహిణి ఏడుస్తూ అయ్యాను అని గట్టిగా అరుస్తది. అందరూ షాక్ అయితారు. ప్రభావతి రోహిణి దగ్గరికెళ్ళి అయ్యావా? పెళ్లికి ముందా? పెళ్లి తర్వాత అనగానే రోహిణి అత్తయ్య అని లేచి అరుస్తది. నాకు జవాబు కావాలి. నీ కడుపుకి కారణం ఆ మొదటి బిడ్డకి కారణం ఎవరు? అని అంటా ఉంటే రోహిణి ఇక చాలు ఆపండి. మీకు నిజమే కావాలి కదా చెప్తాను.
వినే గుండె ధైర్యమే మీకుంటే, విని తట్టుకోగల శక్తి మీకుంటే, ఖచ్చితంగా నేను నిజం చెప్తాను. ఇక నేను దాచలేను అని ఏడుస్తూ, ఈ రంపు కోత నేను భరించలేను. నాలో నేనే నలిగిపోయి, కుమలిపోయి, కృంగిపోయాను. మీరడిగే ప్రశ్నలన్నిటికీ ఇవాళ నేను సమాధానం చెప్పబోతున్నాను. అది విన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉంటాను. వింటారా? చెప్పాలా? నాకు ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పుడు? అని ప్రభావతి అడుగుతది. పెళ్ళయ్యాకే వచ్చింది. మనోజ్ వల్లే నేను గర్భం దాల్చాను. అనగానే మనోజ్ షాక్ అయ్యి, నువ్వు కన్సీవ్ అయ్యావా? ఎప్పుడు? అని అడుగుతాడు. నాకే తెలియకుండా ఎప్పుడు జరిగింది? అని అడుగుతాడు. వెంటనే రోహిణి, కొన్ని నెలల ముందు అని అంటా ఉంటే ప్రభావతి, మా మనవళ్ళ కోసం ఎదురు చూస్తున్న మా అందరికీ ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆ విషయం దాచావు? అని అడుగుతది. రోహిణి, ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది. అనగానే మనోజ్, అబార్షన్ అయిందా? అని అడుగుతాడు. ప్రభావతి, అయితే మాకెందుకు చెప్పలేదు? కనీసం మనోజ్కి కూడా తెలియకుండా ఎందుకు దాచిపెట్టావు? అని అంటా ఉంటే రోహిణి, హాస్పిటల్‌కెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని స్వీట్స్ తెచ్చుకొని మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిసింది. తెలిస్తే? అని ప్రభావతి అడుగుతది. ఎంతైనా ఆయన నా కన్న తండ్రి. మీ ముందు ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే చిరాకు పడతారని నాలో నేనే మదనపడ్డాను, ఏడ్చాను. ఆ ఒత్తిడిలో, ఆ బాధలో నాకు అబార్షన్ అయిపోయింది. అనగానే మనోజ్, నాతో ఎందుకు చెప్పలేదు? అని అడుగుతాడు. ప్రభావతి, ఇంత పెద్ద విషయం నా దగ్గర చెప్పుకోకపోవడానికి కారణమేంటి? అని అడుగుతది. వెంటనే రోహిణి, నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి. అనగానే ప్రభావతి, నీకు అబార్షన్ జరిగిన విషయం నీకే తెలియదా? అని అడుగుతది. అప్పుడు రోహిణి, ఒకరోజు నేను కడుపు నొప్పితో పార్లర్‌కి వెళ్ళాను. ప్రభావతి, ఏమో నాకు గుర్తులేదు అని అంటది. ఆ రోజంతా నాకు ఎలాగో ఉంది అని రోహిణి అంటా ఉంటే, ఏమో నాకు చెప్పలేదు అని ప్రభావతి అంటది. వెంటనే రోహిణి, ఆ రోజే నాకు అబార్షన్ అయ్యింది. అప్పుడే తెలిసింది నా అనుమానం నిజమేనని. నేను నెల తప్పింది నిజమేనని. కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే పోయిందని మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. నా బాధలన్నీ నాలోనే దాచుకోవడం నాకు చిన్నప్పటి నుండి అలవాటైంది. నేను నిప్పుని. నేనే తప్పు చెయ్యలేదు. మనోజ్‌కి తప్ప నా జీవితంలో ఏ మగాడికి స్థానం లేదు. మనోజ్ నా ప్రాణం. నాకు నా పుట్టింటి తరపున ఎవ్వరన్నా ఇష్టం లేదు. అందుకే నా బాధలన్నీ నాలోనే దాచుకున్నాను. ఎవ్వరికీ చెప్పలేదు అని ఏడుస్తా ఉంటే ప్రభావతి, ఊరుకో రోహిణి, బాధపడకు. కానీ తర్వాత ఈ విషయం మామయ్య గారు చెప్పగానే నేను నమ్మలేకపోయాను. అందుకే నిన్ను నిలదీశాను. అనగానే రోహిణి సత్యం వైపు చూస్తా ఉంటే సత్యమేమో తలదించుకుంటాడు. మనోజ్ రోహిణి కన్నీళ్లు తుడుచుకుంటూ, అసలు రోహిణి పర్సనల్ విషయం మీకెలా తెలిసింది నాన్నా? అని అడుగుతాడు. సత్యం బాలు వైపు చూడగానే బాలు చెప్పకు అన్నట్టు సైగ చేస్తాడు. ప్రభావతి, చెప్పండి, ఎలా తెలిసింది? అని అడగగానే సత్యం, బాలు చెప్పాడు అని అంటాడు. వెంటనే మనోజ్, అనుకున్నాను, ఇలాంటి డిటెక్టివ్ పనులు నువ్వు తప్ప ఎవరు చేస్తారు? నీకెవరు చెప్పారు? అని అడుగుతాడు. వెంటనే బాలు, రవిగాడు చెప్పాడు. అనగానే ప్రభావతి, వీడా? వీడు కూడా ఇలా తయారయ్యాడా? రేయ్, నీకెవర్రా చెప్పింది? అని అడుగుతది. రవి శృతి వైపు చూస్తూ, సారీ శృతి అని చెప్పి, నాకు శృతి చెప్పింది అని అంటాడు. ప్రభావతి, మనోజ్, రోహిణి శృతిని చూస్తా ఉంటే శృతి కంగారు పడుతూ, నాకు మాత్రం దివ్య దృష్టి ఉందా ఏంటి? నాకు ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలుస్తుంది అని అంటా ఉంటే మనోజ్, ఆ ఎవరో ఎవరు? అని అడుగుతాడు. అప్పుడు శృతి, ఎవరైతే ఏంటి? రోహిణికి ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, అది నిజమే కదా? అనగానే ప్రభావతి, అది సరైన జవాబు కాదు. ఆ నిజం ఎలా తెలిసింది? అనగానే శృతి, నేను చెప్పను అని అంటది. మీనా, నేను చెప్తాను అని అంటా ఉంటే శృతి, మీనా అని అంటది. వెంటనే మీనా, నిన్ను తప్పుబట్టేదాకా వచ్చింది అంటే నిజం చెప్పడమే మంచిది శృతి. నేనే శృతికి చెప్పాను. అనగానే ప్రభావతి లేచి, అనుకున్నానే, ఈ ఇంట్లో రోహిణిని బాగా చూస్తున్నా అనే కడుపు మంటతో నువ్వే ఇలాంటి నిందలు వేస్తావని నేను ఊహించాను అని అంటా ఉంటే రోహిణి లోపల లోపల, దొరికింది. ఇప్పుడు నేను మీనాను వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదమే.
నా విషయాల్లో జోక్యం చేసుకోకుండా చేయాలి అని అనుకుంటూ మీనా దగ్గరికెళ్ళి, నువ్వసలు మనిషివేనా? నేను నీకేం ద్రోహం చేశాను? అంత పాపం ఏం చేశాను? సొంత సిస్టర్‌లా చూసుకున్నాను. అలాంటిది నా గురించి ఇంట్లో ఇలాంటివి చెప్తావా? అనగానే మీనా, రోహిణి నేను నిజమేంటో చెప్తాను అనబోతుంటే ప్రభావతి, ఆపు అని మీనా దగ్గరికెళ్ళి, ఇంకా ఏం చెప్తావు? ఏం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు? 10 తలల పాములా చేరి నా ఇంటికే మచ్చ తేవాలని చూస్తావా? నా ఇల్లు ముక్కలు చేయాలని చూస్తావా? నిన్ను అని కొట్టబోతుంటే బాలు ఆపుతాడు. వెంటనే సత్యం వెళ్ళి, ప్రభా ఇట్రా రా అని చెప్పి గుంజుకొస్తాడు. ఏంటండి మీరు? నన్నెందుకు ఆపుతున్నారు? అది చేసింది మంచి పనేనా? ఏరికోరి పూలమ్మేదాన్ని తీసుకొచ్చి నా ఇంటిని భ్రష్టు పట్టించింది మీరు. దీనివల్ల ఎలాంటి సమస్యలొస్తున్నాయో చూస్తూ కూడా నన్నాపుతారేంటి? అని అంటా ఉంటే రోహిణి, ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళన్నా, డబ్బున్న వాళ్ళన్నా, గౌరవంగా బ్రతికే వాళ్ళన్నా అసూయ ఉంటుంది. అందుకే నా మీద అనుమానం వచ్చేలా చేసింది అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో వంటగదిలో బాలు ఇంకా మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా బాలుతో, ఇదేం తలరాతండి నాది? నాకు తెలిసిందే చెప్పాను తప్ప లేందేది చెప్పలేదు కదా అని అంటా ఉంటే బయట నుండి రోహిణి వింటా ఉంటది. బాలు ఏమో, ఈ ఇంట్లో ఏం జరిగినా, ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. చాలాసేపు మనోజ్ గాడు అడిగినా, అమ్మ అడిగినా భయంతో వణికిపోయింది. ఈలోపు కొత్త కథ అల్లేసింది. పార్లర్ అమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు అని అంటా ఉంటే రోహిణి షాక్ అయితా ఉంటది విని. మీనా ఏమో, అయినా అబార్షన్ అయితే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు దాచాలి అని అంటా ఉంటే బాలు, అప్పుడే ఏమైంది? ఈ కథ వెనక ఉన్నది తేల్చడానికి నేనున్నాను కదా అని అంటా ఉంటాడు. రోహిణి ఏమో షాక్ అయితా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.